బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎంలో సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. మృతదేహాలు మారిన ఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే బ్రతికున్న వ్యక్తి చనిపోయాడంటూ శవాన్ని అప్పగించారు ఎంజీఎం అవుట్ పోస్ట్ పోలీసులు. సో దీంతో ఎంజీఎం సైకియాట్రీ విభాగంలో నుంచి చికిత్స పొందుతున్నటువంటి కుమారస్వామిని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు కుమారస్వామి. అయితే కుమారస్వామి స్వస్థలం తొర్రూరు మండలం మైలారం గ్రామంగా తెలుస్తోంది. సో 3 రోజుల క్రితం తొర్రూరులో వ్యక్తి మృతదేహం గుర్తించారు. సో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు పోలీసులు. కుమారస్వామి కుటుంబానికి సమాచారం అందించిన పోలీసులు పోస్ట్ మార్టం తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. దహన సంస్కరణల్ని ఏర్పాట్లు చేశారు. అంతిమ యాత్రలో మృతదేహం కుమారస్వామిది కాదని గుర్తించారు కుటుంబ సభ్యులు. కుమారస్వామి డెడ్ బాడీ అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు పోలీసులు. తిరిగి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తీసుకొచ్చారు కుమారస్వామి బంధువులు. దీంతో కుమారస్వామి సైకియాట్రీ విభాగంలో బ్రతికే ఉన్నట్టుగా గుర్తించారు కుటుంబ సభ్యులు. చూసారుగా, బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ వేరే ఒక శవాన్ని ఆ కుటుంబానికి అప్పగించారట. డైరెక్ట్గానే మా ప్రతినిధి వెంకటరత్న దగ్గరికి వెళ్తాను. వెంకటరత్న దగ్గర ఆ బాధిత బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. వెంకటరత్నం, ఏంటి అప్డేట్స్ ఏంటి? కుమారస్వామి బతికుండగానే ఆయన చనిపోయారని తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా వేరే ఒక మృతదేహాన్ని అప్పగించారు. అప్డేట్స్ ఏంటి? బంధువులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇక్కడ 9వ తారీఖు తొర్రూరు మండల కేంద్రానికి సంబంధించి ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడిపోయినాడు. దాన్ని చూసినటువంటి కొంతమంది స్థానికులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే 108 కూడా ఫోన్ చేయడంతో అక్కడ తనకు గాయాలతో బాలైనటువంటి గోక కుమారస్వామి అయినటువంటి వ్యక్తిని కూడా అక్కడ స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి అక్కడ అంటే మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఎంజీఎంలోనే ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి వాళ్ళ బంధువుల గురించి ఆరా తీయగా వాళ్ళ బంధువులు కూడా వచ్చి అక్కడ తను మొత్తం ఎవరెవరైతే ఉన్నారో గోక కుమారస్వామి బంధువులు, వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత తను మామూలుగానే ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఎంజీఎం సిబ్బంది కూడా ఫోన్ చేసి మీ భర్త చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పి వాళ్ళ భార్య రమకు ఫోన్ చేసి చెప్పడంతో రాత్రి 11 గంటల సమయంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రాత్రి మేము రాలేము కాబట్టి ఉదయం వస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు. అయితే ఉదయం వచ్చిన తర్వాత మార్చిలో తన డెడ్ బాడీ ఉందని చెప్పేసరికి ఇదే మార్చిలో నుండి ఆ డెడ్ బాడీ అంటే వేరే డెడ్ బాడీని ఈ కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మొత్తం చాప చుట్టి ఉండడంతో అతను గోక కుమారస్వామి చనిపోయాడన్నటువంటి ఆలోచనతోటి వీళ్ళ డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియల కోసం ఇక్కడ వాళ్ళ సొంత గ్రామానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ సొంత గ్రామం వెలికట్టే ఆ మైలారం గ్రామానికి తీసుకెళ్లారు. ఆ మైలారం గ్రామంలో కూడా అంత్యక్రియల నిమిత్తం కూడా అంటే దింపుడు కళ్యాణం అంటారు. ఆ దింపుడు కళ్యాణం దగ్గరికి తీసుకెళ్లి ముఖం విప్పి చూడగా అది కుమారస్వామిది కాదు అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇది మా డెడ్ బాడీ కాదని చెప్పి వారు ఉన్నారు. ప్రస్తుతానికి ఏం జరిగింది, ఆ డెడ్ బాడీ గుర్తించేటువంటి క్రమంలో తన కూతురు స్వప్న మాత్రం మా నాన్న కాదు, తనకు శ్రీ అని ఇక్కడ చేతి మీద రాసి ఉంటుంది, మా నాన్న నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. అంతకు ముందే వచ్చి చూసిపోయినటువంటి నేపథ్యంలో వేరే ఒక డెడ్ బాడీని మాకు ఇచ్చారన్నటువంటి సూచనతో వెంటనే అక్కడి నుండి అదే డెడ్ బాడీని మళ్ళీ వరంగల్ ఎంజీఎం మార్చురీకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీ మార్చురీలోనే ఉంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ కూతురు స్వప్న, వాళ్ళ అల్లుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా గుర్తుపట్టారమ్మా మీ డెడ్ బాడీ మీ నాన్నది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని చెప్పి మీ అమ్మ చెప్పింది. అట్లాంటి సమయంలో మీరు ఎట్లా గుర్తుపట్టారు? ఎట్లా వీళ్ళు వేరే డెడ్ బాడీ ఎందుకు ఇచ్చారు మీకు? సార్, ఫస్ట్ వాళ్ళు తొరువులో తీసుకెళ్లి నాన్నని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మా మమ్మీ లేదు, ఊరికెళ్ళి సార్ వచ్చినాక పంపిస్తామని చెప్పినాం మేము. చెప్తే సరే అని అన్నారు. మార్నింగ్ మా మమ్మీ మా మేనమామ ఇద్దరు వచ్చి ఇక్కడ చూసినప్పుడు మా ఆయననే అని మా అమ్మ అన్నది. అన్న తర్వాత బతుకున్నప్పుడు అన్నది అని నేను బట్టలు గిట్లా ఏం తెచ్చుకోలేదు సార్, నేను చూసిపోదామని వచ్చిన. మళ్ళీ నేను రేపు మార్నింగ్ వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళింది. నేను రాలేదు సార్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి రాలేదు. అయితే చూసి వెళ్ళిపోయినాక నైట్ 11 గంటలకి చనిపోయాడు గోక కుమారి చనిపోయాడు అని చెప్పిళ్ళు. మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే మేము బంధువులందరికీ చెప్పుకున్నాక తెల్లారి ఎస్ఐ అక్కడికి వెళ్ళి తొర్రూరు పోయి లెటర్ రాసుకొని రావాలమ్మా అని అన్నారు. ఆడికి వెళ్ళి లెటర్ రాసుకొని ఇక్కడ ఎంజీఎంకి వచ్చినాక అది ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి మార్చి దాకా తీసుకొచ్చి ఆ చాట మొత్తం చుట్టి మా మేనమామ ఒక్కడే లోపలికి వెళ్ళిండు. మొత్తం అదే టీషర్టు అదే షర్ట్ లాగా వేసేసరికి ఆయనే మా బావ అనుకొని ఈయన మా బావ అని అనేసింది. ఇప్పుడు చనిపోయినాక ఫేస్ తెలియదు ఎవరికైనా. అయితే అదే మా బావ అని చెప్పేసరికి లోపలికి వెళ్ళి తప్ప మీరు ఎవరు చూడలే. మా మేనమామ ఒక్కడే వెళ్ళిండు. అది తీసుకొని ఇంటికి వచ్చిళ్ళు. ఇంటికి అన్ని చేసినాం, బొంద తీసినాం, అన్ని తెచ్చి ఆడబెట్టి ఇంటికాడ అంటే దింపుడు కాడనే తీసి చూసినాం. చూసేసరికి నేనే ఫస్ట్ వెళ్ళి చూసిన
ఈయన మా నాన్న కాదు, మా నాన్నకి మొత్తం ఎలర్జీ ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం వెంట్రుకలు ఉంటాయి, మళ్ళీ శ్రీ అని పచ్చబొట్టు ఉంటుంది మా నాన్నకి. అయితే ఇది కాదు మా నాన్న కాదని నేను, మా మేనత్త, మా చిన్నమ్మ అందరం అన్నాం. అనేసరికి ఎమ్మటే మళ్ళీ అంబులెన్స్లో తీసుకొని ఇక్కడికి వచ్చినాం, ఇచ్చేసి సార్ కాడికి వెళ్ళి మా నాన్న కాదని చెప్పినాం. చెప్తే అమ్మ మీరు ఫస్ట్ మీ అమ్మ చూసింది, మీ అమ్మ చూసి మా ఆయన అని అన్నది, మరి ఇప్పుడు ఎందుకు కాదని అంటారు అని అన్నాడు. అనేసరికి సార్ ఒక్కసారి రిక్వెస్ట్ సార్, మా నాన్న అయితే నాకు అనిపిస్తలేదు, ఒక్కసారి నేను చూస్తా సార్, నాకు డౌట్ ఉంది, ఎవరినో తీసుకెళ్ళి మేము చేయలేం సార్ అని నేను అన్నా. అనేసరికి సరే అని పంపించిండు లోపలికి. ఆ చీకట్లో ఎవ్వరు గుర్తుపట్టలేకపోయినా. ఇక్కడ మీ నాన్న కాదు అని చెప్పి మీరు, అంటే మీ నాన్న కాదు గుర్తుపట్టారు, కానీ మీ అమ్మ మాత్రము మీరు 7 నెలల వయసు ఉన్నప్పుడే మా భర్త 20 ఏళ్ల క్రితమే విడిపోయామని చెప్పి అంటున్నారు. మరి మీ అమ్మనే గుర్తుపట్టలేదు అని చెప్పి మొన్న బతుకున్నప్పుడే చెప్పినట్టు పరిస్థితి. అట్లాంటప్పుడు 7 నెలల పాపగా ఉన్నప్పుడు మీరు ఎట్లా గుర్తుపట్టారు మీ నాన్నని, మీకు ఎట్లా తెలుసు? సార్ మా నాన్న అది తొరూరులో ఉంటున్నాడట, అక్కడనే నేను చదువుకుంటున్నా. మా బంధువులు అందరు కలిసి మీ కూతురు ఈయనే చదువుకుంటుంది అని చెప్పి నన్ను ఫోటోలలో చూపెట్టిల్లు, మీ బిడ్డ అని చూపెట్టేతోటి నాకు కూడా వాళ్ళు మీ నాన్న అని చూపెడితే మా నాన్నను అప్పుడప్పుడు నేను చూసేది. తొరూరులోనే నేను డిగ్రీ వరకు చేసిన, మా నాన్నని అప్పుడప్పుడు చూసేది, ఏమన్నా డబ్బులు ఉంటే ఇచ్చేది, తినిపించేది నేను. కానీ ఇంటికి మాత్రం ఎప్పుడూ రాలేదు, మా అమ్మతోటి ఎప్పుడు ఉండలేదు. నేను కూడా ఇక తీసుకెళ్ళలే, మా అమ్మ మాట కాదని నేను తీసుకెళ్ళలేదు. తర్వాత ఏం జరిగింది మళ్ళీ? ఇక ఇక్కడికి వచ్చినాక సారు చూసుకోపోమ్మా అని అంటే చూస్తాను, కానీ వెళ్తే మొత్తం చీకటి ఉంది, మంచి అనిపిస్తలేదు, రేపు మార్నింగ్ వస్తుంది సార్ అని చెప్పినాం. ఈ మార్నింగ్ ఇంటికి వెళ్ళినా మార్నింగ్ 9కు ఫోన్ చేసి బతికే ఉన్నాడని ఒక ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పిండు, తొరూరు కానిస్టేబుల్ చెప్పిండు వాళ్ళు, రవీందర్ సార్ అంటేనే చెప్పిండు. బతుకున్నాడు అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్, మా నాన్న బతుకున్నాడని. కానీ ఎవరో శవాన్ని తీసుకొచ్చి దానకరం చేయాలంటే ఇది వీళ్ళు చేసిన తప్పు సార్. అది మరి ఎవరు బెడ్ మించి ఎవరు మార్చిలో తెలియదు, కానీ అక్కడ మీ నాన్న చనిపోయాడు అని చెప్పి, ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటాను, మతి స్థిమితం లేదని చెప్పి ఎంజిఎం లో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మతి స్థిమితం లేని వార్డులో వీళ్ళని వేశారు, కొంతమంది కూడా దాంట్లో ఉన్నారు, మేము వెళ్ళి చూసాము, ఇక్కడ అధికారులు కూడా వచ్చి చూసారు. ఇట్లాంటప్పుడు ఆ బతికున్న ఆయనను చనిపోయాడని ఏ విధంగా చెప్పారని అనుకుంటారు? అసలు ఇన్ఫర్మేషన్ ఎందుకు మీకు ఇట్లా పాస్ అయింది? అది 11 గంటలకు వాళ్ళు ఎవరు చేసిల్లో తెలియదు సార్. మాకు మంచిగానే ఉన్నా, మా అమ్మ వచ్చినప్పుడు మంచిగానే ఉన్నాడు సార్. మాకు ఎవరో ఫోన్ చేసి చనిపోయింది, గోక కుమార్ చనిపోయింది అని చెప్పి సార్. అది ఎవరు చెప్పిల్లో మాకు తెలియదు. మేము ఆయనే కావచ్చు, ఇప్పుడు డాక్టర్లు క్లారిటీగా ఉంటారు కాబట్టి అనుకొని మేము చూడలేకపోయినాం సార్. ఇప్పుడు వాళ్ళే తప్పు చేసినప్పుడు మేము ఎట్లా గుర్తుపడతాం సార్ వాళ్ళని? మీ నాన్న బతికే ఉన్నాడు, ఇప్పుడు ఆ మతి స్థితం లేని వార్డు అంటే దాంట్లో ఉన్నాడు. ఆ ప్రస్తుతానికైతే తను కూడా ఇప్పుడు అధికారులు వచ్చి డాక్టర్లు కూడా చూసినప్పుడు కూడా వాళ్ళని గుర్తుపడతారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని గుర్తుపడతాడా? గుర్తుపడతాడు సార్. ఓకే, గుర్తుపడితే మరి మీ నాన్న ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కదా, మరి మీ నాన్న మీరు తీసుకెళ్తారా? గుర్తుపడితే కొంచెం హెల్త్ మంచిగా సెట్ అయ్యేదాకా ఇక్కడ ఉంచుతా సార్. హెల్త్ సెట్ అయినాక తీసుకెళ్లి నాకు అన్నీ ఉంచుకుంటా సార్. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇంత అంత్యక్రియలకు కూడా ఇన్ని డబ్బులు ఖర్చు అని చెప్పి అంటున్నారు సార్, దీన్ని ఎవరిని బాధ్యులు చేస్తారు? దీన్ని మీరు సార్ నాకు చెప్పిన వాళ్ళే బాధ్యులు తీసుకోవాలి సార్. ఎందుకంటే చనిపోక ముందుకు చనిపోయిందని చెప్పి నేను చాలా, మా అమ్మ పేద సార్, మా అమ్మ దగ్గర ఏం లేదు, ఈ పూటకి వెళ్తేనే వెళ్తుంది ఆమెకి. నాకు పెళ్లి కూడా మా ఆయన కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను. మా అమ్మకి వెళ్ళని పరిస్థితి, బంధువులు అందరు కలిసి పైసలు చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా సార్, మనం తీయాలి కాబట్టి అది ఎంత అయిందో అంతవరకు మాకు కట్టియాలి సార్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైతే గోక కుమారస్వామి ఎవరైతే ఉన్నారో తను